ఎవరు వెళ్ళరు. ప్రస్తుతం మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఒకసారి ఆ ప్లకార్డ్ మాకు న్యాయం జరగాలి సార్. ఆయనని ఎవరైతే హత్య చేసినారో వాళ్ళందరూ బయటికి రావాలి, చట్టపరంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. మేమైతే ఒకటే, మాకు దేవుడు ఉన్నాడు, మేము ఇప్పటికీ దేవుడి మీదే ఆధారపడుతున్నాం. మేము దేవుడి మీదే ఆధారపడకపోతే ఈ పాటికే హత్య చేసిన వాళ్ళతో సమానం, ఎప్పుడుగో వాళ్ళు కూడా భూస్థాపన అయిపోతుండే. కానీ మాకు అన్ని దేవుడు చూసుకుంటాడని మేము ప్రభుత్వం మీద ఆధారపడ్డాం. కనుక పోలీసు వారు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకొని దీని వెనక ఎంతమంది అయితే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా కాదు, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలి. క్రైస్తవులుగా మేమందరం కోరుకునేది అదొకటి. అంటే మీ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మీరు ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఈ విషయంలోనే తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా రెఫరెండం ఎవరికి అవసరం లేదు, ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూర్చుంటామండి. అందరం కలిసి న్యాయం మాకు కావాలి, ప్రభుత్వం దగ్గర పోయి కూర్చుంటాము. ఇంకా ఏపీ ప్రభుత్వం కానీ ఇంకా ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈ విషయంలో ఏ వ్యాఖ్యానం కూడా రాలేదు. ఇదొకటి మాకు డౌటు. ఎందుకంటే వారు కూడా ఇప్పుడు జగన్ ట్విట్టర్లో పెట్టిండు, ఎటువంటిదైనా సరే ఆ సత్యాన్ని బయటికి తీసుకురండి అని చెప్పిండు. కానీ ప్రభుత్వం ఇంత మట్టికి మాకు సహకరించలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా సరిగా ఇవ్వలేదు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏ ఆన్సర్స్ చేయట్లేదు. ఇదంతా దే ఆర్ హైడింగ్ సంథింగ్. బట్ ఎస్పీ చెబుతున్నారు దాన్ని అనుమానిత కోణంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం, ప్రస్తుతం ఉన్న ప్రతి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు చేస్తున్నప్పటికీ టిల్ నౌ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎవిడెన్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? సో ఆ నిజాలు ఎందుకు మాట్లాడలేదు? ఇది రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అవసరం, ప్రతి ఒక్కరికి చట్టం వర్తిస్తూ ఉంది. ఎంత ప్రభుత్వమైనా ఎంత మెజారిటీ అయినా అది న్యాయాన్ని బట్టబయలు చేయాలా, అది రివీల్ చేయాలి. ఎవరికైనా ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరగాలి. ఈ విషయంలో అది జాప్యం చేయడం అంటే ద గవర్నమెంట్ తప్పు, సో అఫీషియల్స్ తప్పు, ద డైవర్టింగ్ ద కేస్. That's a very blunder mistake of government. So it might be they are doing investigating, but they're not showing the proper things. They're hiding the truth. అది చాలా తప్పు. ఆ విషయమే మాట్లాడతాం. రైట్. అంటే మీరు మొదటి నుంచి ప్రవీణ్ విషయంలో అది హత్యగానే మీరు భావిస్తున్న తరుణంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇంతవరకు అంత్యక్రియలకు ఆయనకి సంబంధించి వచ్చారు, ఇంతవరకు డిమాండ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో బయట పెట్టాలంటున్నారు. ఏమైనా డెవలప్మెంట్ మీరు చూసారా ఈ 2 రోజుల వ్యవధిలో? ఏం డెవలప్మెంట్ లేదు సార్. ఈ 2 రోజుల్లో మేము ఎంతగానో ఆశ చేస్తున్నాం, ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నాం. కానీ ఏ మాత్రం కూడా పోలీసు వారి చేత కూడా ఒకటే మాట వస్తుంది, అది యాక్సిడెంట్ అంటున్నారు. కానీ మేము చెప్పినట్లు దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. దాన్ని సీరియస్గా తీసుకొని ఇది అన్ని కోణాలలో అంటే 5 కోణాలలో కూడా దర్యాప్తు చేస్తామంటున్నారు. కానీ ఈ 2 రోజులలో కూడా ఏ మాత్రం కూడా బయటపడలేదు. ఏ మాత్రం కూడా యాక్సిడెంట్లో ప్రాణం పోవటం అంటే బైక్తో అది చాలా. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వస్తున్నాను ఎందుకంటే కాస్త మహిళల గొంతు కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. అమ్మా, మీరు అక్కడ ప్రవీణ్ గారి అంత్యక్రియలకు వచ్చారు, ఏమనిపిస్తోంది? 2 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన బాధ ఇక్కడ అందరిలో ఉన్న సందర్భంలో మీరు వచ్చారు, మీకేమనిపిస్తుంది? అంటే మేము టీవీలో అన్న యొక్క ప్రసంగాలు అంటే డిబేట్స్ పెట్టేవాళ్ళు కదా, వాటికి బాగా వినేవాళ్ళం. బాగా నాలెడ్జ్, అంటే బైబిల్ మీద అన్నకు చాలా నాలెడ్జ్ ఉంది. అట్లా మేము కూడా చాలా సత్యాలు తెలుసుకున్నాము. దాన్ని బట్టి మేము వచ్చాము ఇక్కడికి అన్న సమాధికి. మరి గవర్నమెంట్ మరి ఎందుకు డిలే చేస్తుందో మరి తెలియాలి. ప్రవీణ్ గారు గత కొన్ని నెలలుగా నాకు థ్రెట్ ఉంది, కొంతమంది శత్రువులు ఉన్నారు నాకు అని అంటున్నారు. కొన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు జరిగిన తర్వాత కూడా కొంతమంది ఇప్పుడు వీడిని చంపేసారు, నెక్స్ట్ అజయ్ గారు అన్నారు, ఇలాంటి చాలా మాట్లాడుతుంది. ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు గవర్నమెంట్? కానీ చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలాంటి ఎన్నో సుమోటోగా తీసుకున్నారు. అలాంటి స్కోప్స్ కూడా ఉన్నాయి, తీసుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే ఈయన ఒక క్రైస్తవ పాస్టరు. ఏదైనా కానీ చట్టం అందరికీ ఒకటే కాబట్టి అలాగ చేయట్లేదని మా అభిప్రాయం. అది జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. క్రైస్తవులకు
ప్రత్యేకంగా. అదే ముస్లిమ్స్కో వేరే వాళ్ళకైతే ఈ పాటికి వేరే ఉంటుండే. మేము ఒక మాట, మీరు అన్యాయం జరుగుతోంది అని చెప్పి మీరు గలవెత్తిన సందర్భంలో ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఈరోజు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకటి ఇక్కడ తెలంగాణ జరుగుతుంది, ఆంధ్రలో జరుగుతుంది, త్రూఅవుట్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నాయి క్రైస్తవుల మీద, పాస్టర్స్ మీద. మణిపూర్లో వస్తున్నాం, ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం, అంతటా చూస్తున్నాం, ఇక్కడ కూడా జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారి మీద జరిగింది అలాంటిదే. చాలా ఇది అన్యాయము. ఎంత అంటే ఆయన సమాజానికి సేవ చేస్తున్నాడు. ఓన్లీ క్రైస్తవ లోకాన్ని కాదు, సమాజానికి, బడుగు బలహీన వర్గాలకి అందరికీ సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం, తప్పకుండా తీసుకువెళ్తాం. వారు న్యాయం చేస్తారు. ఆలోచించాలి, ఆలోచించదగ్గ విషయం ఇది. ఇలాంటివి ఇలాగే చూస్తూ ఊరుకుంటూ పోతే ఇలాంటి చట్టాలను చేతులు తీసుకునే వాళ్ళు ఇంకా పేటరేగిపోతారు. ఇది ఎటు దారి తీసేది తెలియదు. క్రైస్తవ సమాజం ఊరుకోదు. ప్రార్థన చేస్తాం, మేము దేవుని ఆధారపడతాం, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆధారపడతాం. మాకు కూడా చీమనెత్తురు ఉంటుంది అని అనాల్సి వస్తుంది. దయచేసి పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం వారు కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సుమోటోగా తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకొని కోరుతున్నాం. రైట్. సో ఒకసారి చూడొచ్చు, పూర్తిగా అయితే మాత్రం ఇంకా వస్తూనే ఉన్నారు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం